తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులది ఒక్కొక్కరిది ఒక్కో దారి అన్నట్టుగా ఈ మధ్య కనిపిస్తూ ఉంది. దాదాపు చాలామంది మంత్రుల మధ్య మాత్రం వివాదాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇటు మంత్రుల మధ్య సఖ్యత లేకపోవడంతో ఇటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ కూడా గందరగోళమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే సందర్భంలో ప్రత్యర్థులకు కూడా ఒక అవకాశం ఇచ్చినట్టుగా, అస్త్రం ఇచ్చినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. ఈ మధ్య చేస్తున్న వరుసగా మంత్రులు ఒకరిపై ఒకరు నేరుగా బహిరంగంగా కామెంట్లు చేయడం, ఆ కామెంట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడం, ఇక ఇది దిద్దుబాటు చర్యలో భాగంగా చివర్లలో పీసీసీ కూడా ఇన్వాల్వ్ కావడం, ఇవన్నీ కూడా వరుసగా తీరా ఎన్నికల ముందు జరుగుతుండడంతో పార్టీకి ఇది లాభమా నష్టమా అన్న ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అతి కొద్ది రోజుల్లో ఉంది. మరోవైపు స్థానిక ఎన్నికలకు సంబంధించిన అంశం నడుస్తోంది. ఇటు రిజర్వేషన్లకు సంబంధించిన అంశం కూడా తెరపైకి వచ్చిన సందర్భంలో మంత్రుల అంశం అయితే మాత్రం పార్టీని ఇటు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు ఏదైనా సమస్య వస్తే మంత్రులు కానీ అలాగే ఎమ్మెల్యేలు కానీ అంతా కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది. అలాగే మంత్రులకు ఏమైనా సమస్య వస్తే ఇటు సీఎం దగ్గర కానీ అలాగే పీసీసీ అధ్యక్షుడి దగ్గర కానీ తీసుకెళ్తే అది సమన్వయం అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మంత్రులు మాత్రం నేరుగా బయటకు వచ్చి మాట్లాడడం, అలాగే ఫిర్యాదుల పర్వం కొనసాగుతుండడంతో ఇటు ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మంత్రులు ఇటు ప్రభుత్వాన్ని ఇటు పార్టీని సమన్వయం చేసుకునే పరిస్థితులు ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ కొత్తగా సమస్యలు తీసుకొస్తున్నారు. ఇదే ఇప్పుడు గందరగోళమైన వాతావరణానికి కారణమవుతుంది. అసలు చాలా కాలంగా మంత్రులకు సంబంధించిన కామెంట్ కూడా తెరపైకి రావడం, వివాదం కావడం, మళ్ళీ అవి ముగిసిపోవడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మాత్రం 2-3 అంశాలు అయితే మాత్రం వరుసగా రాబోతుండడం, వరుసగా అదే అంశాలు కూడా తెరపైకి రావడంతో ప్రధానంగా చర్చ నడుస్తుంది. ముందుగా పొన్నం దగ్గర నుండి వద్దాం. జూబ్లీహిల్స్ ఏదో సన్నాహక సమావేశంలో భాగంగా పొన్నం చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేగాయి. అడ్లూరి లక్ష్మణ్ అన్నట్టుగా ఆ యొక్క అంశం అయితే మాత్రం చాలా పెద్ద స్థాయి దానికి వెళ్ళిపోయింది. ఉద్యమాల దగ్గర కూడా కుల సంఘాలు వెళ్ళేంత పరిస్థితికి వచ్చింది. ఇక ఆయన చివరిలో ఇక పీసీసీ అధ్యక్షుడు ఇన్వాల్వ్ అయ్యి ఇద్దరిని కూడా సముదాయించి సమస్యను పరిష్కారం అయ్యేదాకా, సమన్వయం అయ్యేదాకా చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. సరే అయిపోయింది వివాదం అనుకునే లోపు అడ్లూరి వర్సెస్ అలాగే ఏదైతే మంత్రి వివేక్ అంశం కూడా తాజాగా తెరపైకి వచ్చింది. వీళ్ళ అంశం అయిపోయిందనే లోపు వివేక్ గారు ఒక సమావేశంలో భాగంగా నిజామాబాద్లో అడ్లూరిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం, అడ్లూరి నన్నే టార్గెట్ చేశాడు, మా నాన్న ద్వారానే అడ్లూరి లక్ష్మణ్ ఈరోజు ఎదిగాడు, ఈరోజు నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నానని ఆయన మాట్లాడడం, ఆ తర్వాత వెనువెంటనే ఆదివారం అడ్లూరి లక్ష్మణ్ గారు కూడా ఈ యొక్క వ్యాఖ్యలు కూడా కౌంటర్ ఇవ్వడం, ఆయన విఘ్నతకే వదిలేస్తున్నా అని చెప్పడంతో మరోసారి ఒక కొత్త అంశం తెరపైకి వచ్చింది. సరే ఇది ఇట్లా ఉంది, ఇది కొనసాగుతూనే ఉంది, మరి దీనికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో చూడాలి. ఇదే సందర్భంలో కొండ వర్సెస్ పొంగులేటి అంశం కూడా మరోవైపు ఇది తెరపైకి ఉన్నది. మేడారం సంబంధించిన అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా టెండర్ల విషయంలో అక్కడ వరంగల్ ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయనే నేరుగా మాకు చెప్పకుండా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నాను, జిల్లా మంత్రిగా ఉన్నాను, నా ప్రమేయం లేకుండా టెండర్లు కట్టబెట్టారంటూ కొండ సురేఖ గారు అక్కడ ఫిర్యాదు చేసినట్టు కూడా ఇటు పైకి బాగా వార్తలు వచ్చాయి. ఇక ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఇదే సందర్భంలో మంత్రి సీతక్క కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆమె కూడా ఫిర్యాదు చేసినట్టు వార్తలు వచ్చాయి. సీతక్క గారు కూడా నేను ఎలాంటి ఫిర్యాదు చేయలేదు, ఈ అంశం పట్ల నేను పీసీసీకి దీనికి ఒక పరిష్కారం చూపితే బాగుంటుందన్నట్టు చెప్పాను తప్ప నేను ఎవరిపై ఫిర్యాదు చేయలేదని కూడా మంత్రి సీతక్క అన్నారు. అంటే వరంగల్ సంబంధించిన అంశం విషయంలో ఇన్ఛార్జ్ మంత్రికి జిల్లా మంత్రికి మధ్య ఒక గ్యాప్ అనేది కనిపించినట్టు, అలాగే ఇదే ఒక కోల్డ్ వార్కు దారి తీసినట్టయితే తెలుస్తూ ఉంది. ఇలా వరంగల్ సంబంధించిన అంశం అయితే ఇలా ఉంది. ఈ ఒకవైపు పొన్నం సంబంధించిన అంశము అలా ఉంది. అది పొన్నం అయిపోయిందో లేదో తాజాగా అడ్లూరి వర్సెస్ మంత్రి వివేక్ మధ్య అయితే కొనసాగుతుంది. ఇలా సమన్వయం చేయాల్సిన అవసరం ఉన్న మంత్రులు సమస్యలోకి తీసుకెళ్తున్నారు. నేరుగా మాట్లాడడంతో ఇటు పార్టీ ప్రభుత్వం కూడా ఇరకాటంలో పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ఇరకాటంలో పడ్డ సందర్భంలో ప్రత్యర్థి పార్టీలైన ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్కి అయితే మాత్రం ఒక ఆయుధాలు ఇచ్చే అవకాశం ఉండడంతో వాళ్ళు దీన్ని ప్రచారాస్త్రంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఒక సీఎం చెప్తే మంత్రులు వినే పరిస్థితి లేదు, మంత్రుల మధ్య సఖ్యత లేదు, వీళ్ళు ఏమి పరిపాలిస్తారు, వీళ్ళు ఎలా చేస్తారంటూ కూడా ఇటు ప్రతిపక్ష పార్టీలు కూడా దీన్ని ఒక ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నాయి. ఇలా కొత్తగా అయిన మంత్రులు కూడా కాస్త సమన్వయంతో ముందుకెళ్లాల్సిన పరిస్థితిని వదిలేసి వివాదంలోకి నెడుతున్నారు, వివాదంలోకి వస్తున్నారు, వార్తల్లో నిలిచేలాగా పార్టీని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలాగా చేస్తున్నారు.
ఇది మరి ఎటువైపు దారితీస్తుంది? దీన్ని మరి పిసిసి అధ్యక్షుడు కంట్రోల్ చేస్తాడా? మరి సీఎం ఈ విషయంలో వరుసగా ఇలాంటి రాకుండా నిర్వహించడంలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు, ఎట్లా ముందుకెళ్తారని మాత్రం తెలియాల్సిన అవసరం ఉన్నప్పటికీ మంత్రులు వరుసగా కూడా చేస్తున్న కామెంట్లు, ఫిర్యాదులు ఈ మధ్యకాలంలో వార్తలు నిలుస్తున్నాయి. ఇటు కేడర్ కూడా ఒక కన్ఫ్యూజన్ అయితే వాతావరణం కనిపిస్తుంది. ఇన్ఛార్జ్ మంత్రులు మా ప్రమేయం లేకుండా మా జిల్లాల్లో వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారు, మరి మేముండే ఏం లాభమని కూడా చాలా జిల్లాల్లో కూడా ఇన్ఛార్జ్ మంత్రుల యొక్క ప్రాధాన్యత అలా ప్రభావంపై కూడా సొంత జిల్లా మంత్రులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇక అలాగే ఎమ్మెల్యేల మధ్య సమస్యలు ఉంటే జిల్లా మంత్రి కూర్చొని మాట్లాడాల్సిన పరిస్థితి పోయి ఈరోజు మంత్రులే సమస్యలకు కారణమవుతున్నారు, సమస్యలో ఇరుక్కబోతున్నారు. ఆ సమస్య కారణంగా ఇటు ప్రభుత్వము, ఇటు పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు ఒకవైపు ఎన్నికలకు పోయాల్సిన సమయంలో, అధికార పార్టీగా అక్కడ గెలవాల్సిన సమయంలో ఈరోజు వివాదాలకే వీటిని సర్దుమనగడానికే, సమన్వయం చేయడానికే సగం సమయం కేటాయించాల పరిస్థితి వస్తుంది. ఎప్పుడు ఎవరు ఏం మాట్లాడతారో తెలియదు, ఎక్కడి నుండి ఏ కామెంట్స్ వస్తాయో అర్థం కాని పరిస్థితి, కంట్రోల్ చేయలేని పరిస్థితి అయితే ఉంది. మరి దీనికి అధిష్టానం మరి కఠినంగా ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా? ఒకవైపు బీహార్ ఎన్నికలపై అధిష్టానం బిజీగా ఉంది, ఇక రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు అధికార పార్టీ కూడా జూబ్లీస్ ఎన్నికలపైన బిజీగా ఉంది, మరోవైపు రిజర్వేషన్ల అంశం ఇటు తలనొప్పిగా మారిపోయింది, స్థానిక ఎన్నికల నిర్వహణపై ఇటు బిజీగా ఉంది. ఇలాంటి సందర్భంలో మంత్రుల యొక్క ఒక్కొక్కరి మంత్రి ఒక్కొక్క అంశాల్లో కూడా తెరపైకి రావడం, వాళ్ళకు సంబంధించిన అంశాలు కూడా సోషల్ మీడియాలోనూ రావడం, వాళ్ళు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకోవడంతో ఇది ఇరకాటంలో, ఇబ్బందుల్లో, ఒక కన్ఫ్యూజన్ వాతావరణంలో ఇరుక్కునే పరిస్థితి ఉంది. దీనికి మరి ముగింపు ఎప్పుడు పలుకుతుందో మరి తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా మరి పార్టీ కానీ, రాష్ట్ర పార్టీ కానీ, అలాగే సీఎం రేవంత్ రెడ్డి కానీ ఈ విషయంలో మరోసారి ఇలాంటి బయటికి రాకుండా అంతర్గత అంశాలు అంతర్గతంగానే కొలిక్కి వచ్చేలాగా చేస్తారా, లేకపోతే బహిర్గతంగా ఇలా కుమ్ములాటలు బయటపడితే పార్టీకి, ప్రభుత్వానికి మరి నష్టం జరిగే అవకాశం ఉంది. మరి దిద్దుబాటు చర్యలకు ఇకనైనా మరి ఏమైనా ఏర్పాటు చేసుకుని ఈ విషయంలో మాత్రం కాస్త సీరియస్గా ఉంటారా లేదని మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? వరుసగా మంత్రులు ఒకరిపై ఒకరు కామెంట్ చేస్తూ వివాదాల్లో ఉండడం పట్ల మీ యొక్క ఒపీనియన్ ఏంటి? నిజంగానే మంత్రి మండలిలో ఒకరికొకరికి మధ్య అలాగే సరైన సమన్వయం లేకనే ఇలాంటి సమస్య వస్తుందా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి.